చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్. నో కలర్, నో కెమికల్స్. నమస్తే అందరికీ, నేను మీ నందిత, ఇంటర్నేషనల్ సర్టిఫైడ్ యోగా ఇన్స్ట్రక్టర్ మరియు డైటీషియన్. సో ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ వచ్చి వజ్రాసన. వెరీ సింపుల్ స్ట్రెచ్ అండి ఇది. చాలామంది తిన్న తర్వాత అలాగే కూర్చుంటూ ఉంటారు, లేకపోతే పడుకుంటూ ఉంటారు. దీనివల్ల మనకి ఏమవుతుంది, మన మెటబాలిజం అంటే మనం తిన్న తిండి అరగదు. సో మనం ఏ ఫుడ్ తీసుకున్నా సరే అది కరెక్ట్గా డైజెషన్ అవ్వడానికి తిన్న వెంటనే కూర్చోకూడదు. కూర్చోవడం కన్నా ఒక 10 నిమిషాలు నడవడం మంచిది. లేదు అనుకుంటే మనము జస్ట్ మన బాడీని కొద్దిగా మూమెంట్ చేయడం మంచిదన్నమాట. కొంతమందికి వాళ్ళ జాబ్ డిమాండ్ చేయడం వలన, లేకపోతే సిచ్యువేషన్స్ వల్ల కొంతమందికి తిన్న వెంటనే బాడీని మూమెంట్ చేయడానికి కుదరదు. అంటే 10 నిమిషాలు కావచ్చు, 15 నిమిషాలు కావచ్చు, నడవడానికి టైం ఉండకపోవచ్చు, లేకపోతే ఇంకా ఏదైనా రీజన్స్ కావచ్చు, టైం ఉండకపోవచ్చు. అలాంటి వాళ్ళు వాళ్ళ డైజెషన్ ఇంప్రూవ్ చేసుకోవడానికి మనం ఏ ఫుడ్ తీసుకున్నా సరే ఆ ఫుడ్లో నుంచి న్యూట్రియంట్స్ మన బాడీలో మెటబలైజ్ అవ్వడానికి, న్యూట్రియంట్ అబ్జార్ప్షన్ అనేది మన బాడీలో కరెక్ట్గా ఉండడానికి వజ్రాసన అనే ఆసన చాలా బాగా యూజ్ అవుతుంది. వజ్రాసన్ అంటే మనకి ఆసనాలోనే మనకి తెలిసిపోతుంది, ఆ నేమ్లోనే తెలిసిపోతుంది. మన బాడీని వజ్రంలాగా తయారు చేయడానికి మనకి ఎంత బెల్లీ ఫ్యాట్ ఉన్నా సరే, ఎలాంటి బ్లోటింగ్ ఉన్నా సరే వాటిని ఇమ్మీడియట్గా తగ్గించడానికి, మన డైజెషన్ ఇంప్రూవ్ చేయడానికి, న్యూట్రియంట్ అబ్జార్ప్షన్ ఇంప్రూవ్ చేయడానికి ప్రతి ఒక్క దానికి వజ్రాసనం అనేది బాగా యూజ్ అవుతుంది. కొంతమంది మోకాళ్ళ నొప్పులతో సఫర్ అవుతూ ఉంటారు. మోకాళ్ళ నొప్పులతో సఫర్ అయ్యే వాళ్ళు కొద్దిగా ఈ ఆసనాన్ని అవాయిడ్ చేయొచ్చు, ఎందుకంటే బెండ్ చేయడానికి కష్టం అవుతుంది. కాబట్టి రిమైనింగ్ పీపుల్ ఆఫీస్లో కానివ్వండి, ఇంటి దగ్గర కానివ్వండి, ఎప్పుడైనా సరే కొద్దిగా ఈ వజ్రాసనాన్ని తిన్న వెంటనే చేయడం వలన, తిన్న వెంటనే చేసే ఒకే ఒక్క ఆసన వజ్రాసనం. తిన్న వెంటనే చేయడం వలన మనకి, మీరు కూడా అబ్జర్వ్ చేయొచ్చు, రెగ్యులర్ ప్రాక్టీస్ తర్వాత బ్లోటింగ్ అనేది ఉండదు, అండ్ బెల్లీ ఫ్యాట్ అనేది కూడా ఎక్కువగా ఉండదు. మెటబాలిజం బాగా ఇంప్రూవ్ అవుతుంది. కాబట్టి మనము ఎక్కువగా ఇండైజెషన్తో కానీ, కాన్స్టిపేషన్తో కానీ సఫర్ అయ్యే ఛాన్సెస్ ఉండవు అన్నమాట. సో ఇప్పుడు మనము ఈ ఆసన ఎలా చేయాలో తెలుసుకున్నాం. నార్మల్గా కూర్చున్నాం కదా, ఇప్పుడు చైర్లో కూర్చున్న తర్వాత కూడా మనము ఈ ఆసన చేసుకోవచ్చు. అది చైర్ లెంత్ని బట్టి ఉంటుంది. సో ఇలా కూర్చున్న తర్వాత నార్మల్గా సిట్టింగ్ పోస్చర్లో కూర్చున్న తర్వాత కూడా మనము కింద కూర్చున్నా సరే, చైర్లో కూర్చున్నప్పుడైనా సరే జస్ట్ ఫస్ట్ మనము మన నీని అనేది బెండ్ చేయాలి. చైర్లో కూడా చేయొచ్చు ఇది. ఇలా ఫస్ట్ నీని బెండ్ చేస్తాము. ఫస్ట్ నీని బెండ్ చేసిన తర్వాత ఇంకొక నీని బెండ్ చేస్తాం. సో ఇన్ కేస్ మన సిస్టమ్ ముందున్నా సరే ఇలా కూర్చోవచ్చు. ఒక 10 మినిట్స్ కూర్చోండి. మీరు వజ్రాసన 10 మినిట్స్ కూర్చునేది వాకింగ్ 30 మినిట్స్తో సమానం. సో అన్ని బెనిఫిట్స్ మనకు వజ్రాసనతో వస్తాయన్నమాట. సో ఒక 10 మినిట్స్ వజ్రాసన ఈక్వల్ టు 30 to 40 మినిట్స్ ఆఫ్ వాకింగ్. సో 40 మినిట్స్ వాకింగ్ చేస్తే ఎన్ని బెనిఫిట్స్ వస్తాయో 10 మినిట్స్ వజ్రాసన కూర్చుంటే దానికన్నా ఎక్కువ బెనిఫిట్స్ వస్తాయి. సో ఇది జస్ట్ నార్మల్గా ఇలా కూర్చోవచ్చు. ఇలా కూర్చున్న తర్వాత ఎనీ వర్క్ కూడా చేసుకోవచ్చు. సింపుల్ స్ట్రెచ్. దీనివల్ల మనకి చూడండి, స్పైన్ స్ట్రైట్గా ఉంది, బాడీ మొత్తం నిటారుగా ఉంది, డైజెషన్ ప్రాబ్లం ఉండదు. ఏమి తిన్నా సరే, హెవీ మీల్ తీసుకున్నా సరే, ఆ మీల్ తీసుకున్న తర్వాత అది ప్రాపర్గా డైజెషన్ అవి ఎలిమినేషన్ ప్రాసెస్ కరెక్ట్గా ఉండాలంటే వజ్రాసన ద బెస్ట్ అని చెప్పచ్చు. సో లేదు కొద్దిగా సిస్టమ్ ముందు వర్క్ చేసుకున్నా, నార్మల్గా ఇంట్లోనే ఎప్పుడైనా సరే హ్యాండ్స్ని ఇలా థైస్ మీద పెడితే ఇంకా ఎక్కువ బెనిఫిట్. లేదు అనుకుంటే నార్మల్గా కూర్చోవచ్చు అనమాట. ఇలా కూర్చున్నా సరే నిటారుగా ఉంచుతాము. ఇలా కూర్చుంటాం కాబట్టి డైజెషన్ అనేది ప్రాసెస్ కరెక్ట్గా ఉంటుంది. ఎంత హెవీ మీల్ తీసుకున్నా, బిర్యానీ తీసుకున్నా సరే, అంటే ఒక్కొక్కసారి ఏదన్నా ఫంక్షన్స్ దీనివల్ల బిర్యానీ లాంటివి తీసుకున్నా ఇండైజెషన్తో సఫర్ అయ్యే వాళ్ళు, లేదు హెవీ మీల్ తీసుకున్నాం, నడవలేకపోతున్నాం, టైం లేదు, ఎలా అన్నప్పుడు ఇలాంటి ఆసన చేయొచ్చు అనమాట. వజ్రాసన చేయొచ్చు. మన యోగాలో తిన్న తర్వాత చేసే ఒకే ఒక ఇమ్మీడియట్ ఆసన వజ్రాసన. సో ఇలా కూర్చోవచ్చు, ఇలా చేయొచ్చు అనమాట. ఒక 10 మినిట్స్ కూర్చున్నా సరిపోతుంది. 10 మినిట్స్ కూర్చున్నా మన బాడీని మనం వజ్రంలా మార్చుకోవచ్చు. దానికి ఇది మంచి ఆసనం అని చెప్పవచ్చు. ఎవరైనా చేయొచ్చు, ఏ టైంలోనా చేయొచ్చు.
తిన్న తర్వాత కూడా చేయొచ్చు. సో టైం ఉన్న వాళ్ళు హ్యాండ్స్ని థైస్ మీద ఉంచవచ్చు. ఎందుకు యోగాలో అండ్ ప్రాణాయామ చేసేటప్పుడు కానీ, మెడిటేషన్ కానీ, ముద్రాస్ అడాప్ట్ చేసుకున్నప్పుడు కానీ థైస్ మీద ఎందుకు మనం హ్యాండ్స్ ఉంచాలి అంటే, మనం తీసుకునే ఇన్హేల్ కానివ్వండి, ఎక్సేల్ కానివ్వండి, ది పాజిటివ్ ఎనర్జీ అంటే మనం మెడిటేషన్ చేసేటప్పుడు ఎక్కువగా మనం ఫోకస్ బ్రీత్ మీద చేస్తాం కాబట్టి, సో మనలో ఉండే పాజిటివ్ ఎనర్జీ అంతా మన హ్యాండ్స్లోకి వస్తుంది. సో మన హ్యాండ్స్ మనం థైస్ మీదే ఉంచుతాం. ఫ్లో అనేది తిరిగి మనం థైస్ ఉంచడంలో మన హ్యాండ్లోకి వస్తుంది కాబట్టి మెడిటేషన్ ప్రాణాయామం అయ్యేటప్పుడు హ్యాండ్స్ ఇలా రబ్ చేయమంటారు. ఇలా రబ్ చేయడం వల్ల వేడి పుడుతుంది. సో ఇలా వేడి పుట్టిన తర్వాత ఆ పాజిటివ్ ఎనర్జీ అంతా మనం ఐస్ మీద కానీ, మన చీక్స్ మీద కానీ ఉంచుకోవడం వల్ల మళ్ళీ తిరిగి మనకి వస్తుంది అనమాట. అంటే ఆ పాజిటివ్ ఎనర్జీ లెవెల్స్ హ్యాండ్స్ని రబ్ చేయడం వలన, అంటే చెప్పాం కదా మన చేతుల్లో మన చేతులు హస్తముద్రికలు అనేటివి మనకి అన్నీ తెలుపుతాయి. మన బాడీలో వాయువు, నీరు, ఒక్కొక్క ఫింగర్ ఒక్కొక్క దానికి ఇండికేషన్ అనమాట. సో వాటిని ఇంప్రూవ్ చేయడానికి అండ్ అకార్డింగ్ టు ఆయుర్వేద మన బాడీ అనేది 5 ఎలిమెంట్స్తో మేడప్ అయి ఉంటుంది. ఆ 5 ఎలిమెంట్స్ గాలి కానివ్వండి, నీరు కానీ, నిప్పు ఆకాశం, భూమి అంటారు. సో అవన్నీ మన వేలుల్లో ఉంటాయని ఆయుర్వేదిక్ శాస్త్రం చెప్తుంది అనమాట. అలానే కాదు, సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అయింది. ఎవరైతే ముద్రాస్ ఎక్కువగా అడాప్ట్ చేసుకుంటారో, ముద్రాస్ కానివ్వండి, యోగా ఆసనాస్ ఇలాంటివి చేయడం వలన ఎక్కువగా బెనిఫిట్స్ అయితే హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. అండ్ మన గట్, ఎప్పుడైతే మన ఇండైజెషన్ అనేది స్టార్ట్ అవుతుందో, మన గట్ హెల్త్ అనేది కరెక్ట్గా ఉండదో 90% వరకు స్ట్రెస్ అక్కడే స్టార్ట్ అవుతుంది. స్ట్రెస్ స్టార్ట్ అవ్వడం వల్ల ప్రతి ఒక్క డిసీజ్ స్టార్ట్ అవుతాయి. దాని నెంబర్ 1 డిసీజ్ ఇస్ డయాబెటీస్, సెకండ్ వన్ ఈజ్ ఎక్కువగా కొలెస్ట్రాల్ లెవెల్స్ ఉండడం, థర్డ్ వన్ ఈజ్ కార్డియోవాస్కులర్ రిలేటెడ్ డిసీజెస్. ఉమెన్కి అయితే హార్మోన్ ఇన్బ్యాలెన్స్ వలన ఇన్ఫెర్టిలిటీ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మెన్కి అయితే స్పెర్మ్ క్వాలిటీ తగ్గిపోవడం వల్ల, ఆ డిఎన్ఏ స్ట్రక్చర్ అనేది మోడిఫై అవ్వడం వల్ల ఉమెన్ ఎక్కువగా వాళ్ళ ఫస్ట్ 3 monthsలో మిస్క్యారేజెస్ అనేటివి ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటారు. ఉమెన్ మిస్క్యారేజెస్ ఎక్స్పీరియన్స్ చేయడానికి మేల్ హార్మోన్స్, మేల్ డిఎన్ఏ కూడా వన్ ఆఫ్ ద రీజన్. అది ఉమెన్ ఒక్కరి హెల్త్ వల్ల కాదు, పార్ట్నర్ హెల్త్ కరెక్ట్గా లేకపోయినా సరే ఆడవాళ్ళలో మిస్క్యారేజెస్ అవుతూ ఉంటాయి. అండ్ ఇప్పట్లో మన ఇండియాలో ఒకప్పట్లో ఆటిజం కేసెస్ లేవు, ఇప్పుడు ఇంక్రీజ్ అవుతున్నాయి. దానికి కూడా వన్ ఆఫ్ ద రీజన్ మన లైఫ్ స్టైల్ చేంజెస్. సో ఈరోజు మనం వజ్రాసన ఎలా చేయాలి అండ్ వజ్రాసన చేయడం వలన మనకి హెల్త్కి వచ్చే బెనిఫిట్స్ ఎలా ఉన్నాయి, ఎలాంటి ప్రాబ్లమ్స్ మనం క్యూర్ చేసుకోవచ్చో మనం తెలుసుకున్నాం. అండ్ దీంతోపాటు ఎలాంటి ఆసనం వేసినా, ఎలాంటి స్ట్రెచ్ మనం చేసినా మన ఫుడ్ ఇంటేక్ ఎలా ఉంది, ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ రోజుల్లో ఎనీ డిసీజ్ తీసుకోండి, మోర్ దెన్ 70% డిసీజెస్ మనం తీసుకునే ఫుడ్లో న్యూట్రియంట్స్ డెఫిషియన్సీ వల్లనే వస్తున్నాయి. అది ఇంక్లూడింగ్ క్యాన్సర్ కావచ్చు, డయాబెటీస్ కావచ్చు, హైపర్ టెన్షన్ కావచ్చు, ఎనీ అదర్ డిసీజెస్ కావచ్చు. ఇవన్నీ మనకి ఎందుకు వస్తున్నాయంటే మనం తినే ఫుడ్ క్వాలిటీ లేకపోవడం, మన బాడీకి కావాల్సిన న్యూట్రియంట్స్ లేకపోవడం. సో మంచిగా డైట్ తీసుకుంటే మనము ఫ్యూచర్లో కూడా ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు. సో ఈరోజు మనం ఒక మంచి ఆసన గురించి తెలుసుకున్నాం. ఇంకొక రోజు ఇంకొక మంచి ఆసన కలుద్దాం. అప్పటి వరకు నమస్తే.